ఆదిత్య రారా, టిఫిన్ చేద్దు గాని రా. వెంకటలక్ష్మి కూడా రెడీ అయిపోయింది, రారా. నేను తర్వాత తింటానులేమ్మా, దానికి పెట్టు. అదేంట్రా, నీతో పాటు వెంకటలక్ష్మిని తీసుకెళ్ళవా? సర్లే వస్తున్నాను. ఏయ్ నువ్వు కూర్చోవే, ఈలో బావొస్తాడు. పందానికి నేను రెడీ. అత్తయ్య మీద ఒట్టు. దీనికి ఎలా బుద్ధి చెప్పటం? అత్తయ్య ఏమో నేను చూసుకుంటాను అంది, అదెక్కడో ఏదో ఒకటి చేస్తుంది. అత్తయ్య ఇక్కడుండి ఏం చూసుకుంటుంది? అయ్యయ్యో, అదేంటే ఇడ్లీలో నీళ్లు పోసుకున్నావు? నీళ్లు పోసుకున్నానా? అయినా బానే ఉంది అత్తయ్య. ఈ వెంపిచ్చి చేష్టలే. పిన్ని ఆ ప్లేట్ మార్చు. తిను, చట్నీ వేసుకుని సాంబార్ వేసుకుని తిను. ఇవాళ ఆదిత్య తులసిలా శోభనం. ఒసే ఒసే, ఏంటి ఈ పళ్ళు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఓ సారీ అత్తయ్య, కళ్ళ నన్ను కలచి వేస్తుంది. మరచిపోవాలన్నా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది అత్తయ్య. ఏంటో ఆ కళ? నీకు అనవసరం రా, పక్కనున్న వాళ్ళని పట్టించుకోవు. దాని కళల గురించి నీకెందుకు చెప్పు? దాని బాధ దాంది, దాని మొర అసలు ఎవరు ఆలకించేది? నువ్వు చిరాకు పట్టం తప్పితే ఏ రోజైనా దాన్ని ముద్దుగా పలకరించావా? అమ్మా, నేను పెళ్ళైన వాడిని. పరాయి ఆడపిల్లతో చనువుగా ఉండమని చెప్తావేంటమ్మా? అసలు అలా చెప్పొచ్చా నువ్వు? రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. దాంతో పెళ్ళైనా అది నీ పెళ్ళం కాదు అని అనుకున్నాగా. దాన్ని నా ఇంటికి రానివ్వను అని అంటూనే ఉన్నానుగా. నీ మూర్ఖత్వం నీదే కాని అమ్మ చూడు, నా మనసు నేను మార్చుకోలేను. ఆగు బావా, నేను వస్తున్నాను. రావే రా. చంద్రుడికి గ్రహణం పట్టినట్టు నువ్వు నన్ను పట్టావు. నోటుకొచ్చినట్టు మాట్లాడు కాదచ్చా. చంద్రుడికి కళ అది, చంద్రుడికి వెలుగు లాంటిది అది. చంద్రుడితో ఉండవలసింది ఇదే. చంద్రుడు లాంటి నువ్వు అందంగా కనిపించాలంటే వెంకటలక్ష్మి నీ పక్కనే ఉండాలి. అదుంటే మసకబారటమే. తిను తిను. బావా బావా బావా, చెయ్యేస్తే అరుస్తాడు. అమ్మయ్యా, పెళ్లి నార్మల్ గానే ఉంది. ఈ తులసి కూడా ఎక్కడో పని మీదే ఉండుంటుంది. ఇవాళ నాకే ప్రాబ్లం ఉండదు భగవంతుడా. పద బావా. బావా బావా, ఆగు బావా ఆగు. అబ్బా, ఇది మళ్ళీ ఎదురైంది. ఏమే, పందెం గుర్తుంది కదా?
దీని పందెం నా ప్రాణం మీదకొచ్చింది. ఆహా, ఆ, గుర్తుందిలే. ఇప్పటి నుంచి వారం రోజులు గుర్తు పెట్టుకో. డేట్ గుర్తు పెట్టుకుంటావో డే గుర్తు పెట్టుకుంటావో నీ ఇష్టం. చాయిస్ నీదే. ఇదిగో పందెం పందెమే. పందెం నిబంధన దాటావనుకో నీ పని అయినట్టే. ఉతికి ఆరేస్తా. తెలుసు కదా ఈ తులసి సంగతి? అబ్బా గుర్తుందని చెప్పాను కదా. అదే రిమైండ్ చేయడం నా డ్యూటీ, అందుకని చెప్తున్నాను. మళ్ళీ నువ్వు డ్యూటీలో పడి మర్చిపోయాను, డ్రెస్ లో ఉన్నప్పుడు పందెం పనికిరాదు అని లిటికేషన్ మాటలు మాట్లాడవనుకో బీ కేర్ఫుల్. 24 hours పందెం నీ మైండ్ లో తిరుగుతూ ఉండాలి. ప్రతి క్షణం అలర్ట్ అవుతూనే ఉండాలి. టేక్ కేర్. అవును, నువ్వేంటే బైక్ మీద మిస్ వెంకటలక్ష్మిని అనుకుంటున్నావా? నువ్వు మిసెస్ వెంకటలక్ష్మి. నీకు పెళ్ళైంది కదే. ఆ? ఎప్పుడైంది? అయ్యింది. గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో. గుర్తుకొచ్చిందా? ఎస్, గుర్తుకొచ్చే ఉంటుంది. ఇప్పుడు నువ్వు మిస్ వెంకటలక్ష్మివి కాదు, మిసెస్ వెంకటలక్ష్మివి. వైఫ్ ఆఫ్. వద్దు, నువ్వేం చెప్పద్దు, నాకు గుర్తుకొచ్చింది. గుర్తు తెచ్చుకుంటూ ఉండు. నీ అందమైన ప్రేమ, నీ ఆలోచన భర్త మీద చూపించవే. అది భారతీయ మహిళల సంప్రదాయం. మేదుగో తులసి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనెప్పుడు ఎక్కువే చేస్తానులే. నువ్విలా నాకు ఎదురు పడుతున్నంత కాలం నేను ఇలా ఎక్కువే చేస్తుంటాను. నీ దారి నువ్వు చూసుకునేంత వరకు నీ దారికి నేను అడ్డు వస్తూనే ఉంటాను. జాగ్రత్త. ఏంటి ఊరికనే బెదిరిస్తావా? బెదిరించడం కాదు, నా దగ్గర వీడియోలున్నాయి, ఫోటోలున్నాయి, ఫేస్బుక్ ఉంది, సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. సోషల్ మీడియాని ఫాలో అవడంలో నేను ఫస్ట్ ఉంటాను. మీ వివాహ మహోత్సవాన్ని ప్రజల సందర్శనార్థం పెడతాను. దాన్ని అందరూ చూసి ఎన్ని లైకులు కొడతారో తెలుసా? లైకులు పెరిగితే నీకే మంచిదే. నీ అదృష్టం బాగుండి యూట్యూబ్ లో పెడితే లక్షల లక్షల వ్యూస్. ఇదిగో లక్షలు అని చెప్పి నాకు చిరాకు రానివ్వకు. నా దాన నన్ను వెళ్ళనివ్వు, నీ దాన నువ్వు వెళ్ళు. ప్లీజ్ తులసి, ఎందుకే నన్ను ఏడిపిస్తావు? నువ్వు నన్ను ఏడిపించినప్పుడు నేను కూడా ఇలాగే బాధపడ్డాను. కాకపోతే నీలా నేను కాలు నేలకేసి కొట్టలేదమ్మా. నువ్వు మారు. నువ్వు మారే వరకు నేను ఇలాగే చేస్తాను. నువ్వు ఇలా మారం చేస్తే నేను ఇంకా ఎక్కువ చేస్తాను. గుర్తుపెట్టుకో. ఛీ! అయ్యో 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 అయ్యో, ఏమైందే? ఏమైందే? ఒంటి మీద యూనిఫామ్ వచ్చిన తర్వాత కూడా ఏడుపేంటే? యూనిఫామ్ వస్తే ఏమన్నా బంద్ అవుతుందా ఏంటి? ఏడుపు రాకుండా ఉండటానికి ఎవరేం వాగారో, ఇది ఎంత బాధపడిందో, ఎందుకు ఎంత దుఃఖం వస్తుందో. చెప్పవే, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ తులసికి ఏం పుట్టిందో నా వెనకాలే పడుతుంది. అది పుట్టిందే నీ వెనక్కి పడ్డానికిలా ఉంది. ఏం పుట్టడమో ఏంటో. మళ్ళీ ఏమందే? అది అనడానికి ఇది పడ్డానికే పుట్టినట్టుంది. చచ్చా, ఇలా పెంచి కాదు ప్రతిదాన్ని పంచాయతీ చేసేది మీరు. పలానా మాట అనని ఒక్క మాటలో చెప్తే పోయేదానికి ఓ కనకదుర్గ వారం దాటి ఫ్లైఓవర్ ఎక్కి వచ్చినట్టు అది చెప్పడం, మీరు చర్చలు వాదనలు, ఆ తర్వాత ఇలా అనడం ఏంటిదంతా? ప్రతిసారి నీకు గాడిదతో పెళ్ళైంది, మీ ఆయన గాడిదా ఫోటోలు వాట్సాప్ లో అందరికీ పంపుతానని, పెళ్లి వీడియోలు పంపుతానని. వాడు నిన్ను బాగా చూసుకుంటాళ్లే పిచ్చిగాడిదా.
వాడికి చూసుకోవడం వచ్చినా రాకపోయినా పతియే ప్రత్యక్ష దైవం. రోజు పాద పూజ అది చెయ్యి, లేత లేతవి చూసి తెచ్చిపెట్టు. వారం స్పెషల్గా పేపర్లు చక్కగా నానబెట్టి పెట్టు అని వెక్కిరిస్తూ వేధిస్తుంది. నీ మొగుడు సంగతి దానికెందుకని దొలపలేకపోయావా? ఆ? అంటే అదన్నట్టు గాడిద దీని మొగుడని ఒప్పుకోమంటావా? ఆ, అత్తయ్య. యా, ఆపు, ఎదవ గోల. మాట్లాడితే ఊ అంటున్నావు. చూడు దుర్గా, లక్ష్మికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపడం బెటర్. అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇక మీరు వెళ్ళండి. వెళ్ళి మనశ్శాంతిగా ధ్యానం చేసుకోండి. మంచి సంబంధం చూడాలో అనుకున్న సంబంధం ముడిపెట్టాలో నాకు తెలుసు. సరే, మంచిది. నీకు నచ్చిన గంగలోనే మునుగు. లోపల మునిగి ఉక్కిరి బిక్కిరి అయ్యాక ఏది గంగో ఏది మురుగో తెలుస్తుంది. చూడత్తయ్య, మావయ్య అలా అంటాడేంటి? వాళ్ళందరిది రెట్టమతం స్కూలు, అంతా అక్కడే చదువుకున్నారు. మనం వేరు, మన ఆలోచన చదువు వేరు. వాళ్ళ లైన్ క్లియర్ అవుతుంది అని వారి సూచన. చూడు, అది నిన్ను స్టేషన్కి వెళ్ళి నీ డ్యూటీ నువ్వు చేయకుండా చేయడానికే ఈ రకంగా వాగుతున్న వాగుడు. దాని వాగుడికి నువ్వు పట్టించుకుంటావెందుకే? నీ వెనకాల నేనున్నానుగా, ధైర్యంగా వెళ్ళు. ఎదురు పడితే తవడలు వాయించి పళ్ళు రాలగొట్టు. అర్థమైందా? ఆ! ఏదో అంటూ ఉంటుంది గాని ఇప్పుడు అది ఏదైనా చేయగలదు. పాపం అత్తయ్యకి ఆదిత్య బావ మావయ్య సపోర్టు లేదు. తనేం చేయగలదు? నేనే ఎలాగైనా తులసి ప్రయత్నాలకి గండి కొట్టాలి. అత్తయ్య వల్ల ఏమీ కాదు అనిపిస్తుంది. వెళ్ళొస్తాను నానమ్మ, వెళ్ళొస్తాను చిన్నత్తయ్య. జాగ్రత్తగా ఏడుపా వెళ్ళిరా. వెళ్ళు. ఏం ఆదిత్య, బాగున్నావా? బాగున్నాను ఆంటీ. నిన్న మీ అమ్మకి మీ ఆవిడకి వనభోజనాల్లో ప్రైజులు వచ్చాయంట కదా? అవును ఆంటీ. బయటే పాము ముంగిసన్నమాట. పోటీలు వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయ్యి ప్రైజెస్ సంపాదిస్తారన్నమాట. ఈవిడన్నట్టు ఇద్దరూ కలిసిమెలిసి ఉంటే జనమంతా ఉత్తమ అత్తా కోడలు అనుకుంటారు కదా. ఏంటాదిత్య ఆలోచిస్తున్నావు? పూట ఇంట్లో కూడా పోటీలు ఏమైనా పెట్టండి, కలిసిమెలిసి ఉంటారు. పోటీగానే ఉన్నారు, పంతాల మీద పంతాలు. ఏమంటావు ఆదిత్య? చాలా థ్యాంక్స్ ఆంటీ, మంచి ఐడియా ఇచ్చారు. సరే ఆదిత్య, ఉంటాను. పూట ఇంట్లో పోటీలు. అలా చేస్తే ఇల్లులా ఉండదు, కురుక్షేత్రం అవుతుంది. అమ్మ మనసు ఎప్పుడు మారుతుందో, వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఎప్పుడు ఉంటారో, మాది పండంటి కాపురం అని ఎప్పుడు అనిపించుకుంటామో ఏమో. అమ్మగానే కాకుండా మంచి అత్తగారు అని అనిపించుకుంటే ఎంత బాగుంటుందో. అయ్యో రామ, మీ తిండిపోతు బుద్ధులు నాకు తెలుసులే. దాచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. తినండి. అది కాదే దుర్గా. అబ్బబ్బబ్బబ్బా, అమ్మా వయసు మీద పడింది కదనే, ఈ మధ్య తెగ ఆకలేస్తుంది. ఒంట్లో ఏం తేడా చేసిందో ఏమో. ఏమిటో పిన్ని, ఆకలి ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. ఏమే సత్యవతి, ఏమే వెంకటలక్ష్మి, నీకేమైందే? అక్క, అది పిన్ని ఒక్కదాన్ని ఎలా తినను అని అడిగితే మేం కంపెనీ ఇస్తున్నాం. తిండికి కంపెనీ ఇవ్వటం కాదు, మీ అందరూ కలిసి దీని బతుకు గురించి ఆలోచించండి. అరే,
యువతల నీ కోసం నేను నానాయాగి అవుతుంటే నీకు చేవు కొట్టినట్టు కూడా లేదేంటే? చీమేంటత్తయ్యా? పాము పాము కాటేసినట్టు ఉంది. కానీ ఆ, కానీ కానీ అని మీరు భయపడి ఇలా గదుల్లో మెక్కుతూ అదిగో ఇలా మెక్కుతూ కూర్చోండి. అది అందరికీ విషం తలకెక్కేలా చేస్తుంది. చివరికి పిచ్చెక్కి వీధులంట మనం కట్టుకుని తిరగాల్సి వస్తుంది. ఒసే ఒసే, కబుర్లు చెప్పడం కాదే, కసి కసి ఉండాలి. కక్ష సాధించే తపన ఉండాలి. అది నీ బతుకు మీద కొట్టింది. నువ్వెలా నీ బతుకు నిలదొక్కుకోవాలా అని ఆలోచించాలి. ఏం చేయమంటావే దుర్గా? నా బుర్రకి పదును తగ్గినట్టుంది. నువ్వే ఏదో ఒక సలహా ఇవ్వు, మేము ఆ పనిలో పడతాం. ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళని జైల్లో వేయమంటావా అత్తయ్య? ఏ, నువ్వే కదే వాళ్ళు సెల్లోనే సంసారం మొదలెట్టాలా ఉన్నారు అని చెప్పి ఏడ్చింది. మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టనా అని అంటావేంటి? ఆ పని చేస్తే అక్కడే ఉయ్యాల కట్టి నువ్వే ఊపాల్సి వస్తుంది. ఉయ్యాల. అత్తయ్య ఏంటి? కరెక్టే అత్తయ్యో. మీరు అసలు గమనించారా లేదో? ఆ తులసి అల్లరి చేస్తోంది, వెటకరాలు ఆడేది, చులకన చేసేది మిమ్మల్ని కాదు, నన్ను నన్ను ఈ దుర్గమ్మని. నిజమే, నాకు అలాగే అనిపిస్తుంది అక్క. అవునత్తయ్యా, అసలు మీ మధ్య యుద్ధం నేను రాకముందు నుంచే ఉంది కదా. ఉంటే నువ్వొచ్చి ఉద్ధరించిందేంటే? కోడలు చేసుకోవాలి కోడలు చేసుకోవాలని నేను ఆరాట పట్టమే తప్ప మీ నాన్న దరిద్రుడు మొత్తం చెడగొట్టిపోయాడు. పీటల మీద నుంచి లేపేశాడు. గతం ఎందుకు లేవే తవ్వుకోవటం? గతం గతహ. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పవే దుర్గా. వాడు భయపడాలి. అత్తయ్యా, దడిపించాలా అత్తయ్యా? కాదు, దడ పుట్టించాలి. అక్క, అయితే దీనికి దెయ్యం వేషం వేయమంటావా? సత్యవతి, వేళ కొళాలొద్దు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా ప్రమేయం కానీ నా పేరు కానీ ఎక్కడ రాకూడదు. వాళ్ళొక నెల రోజులు వీడికి కనపడకూడదు, అంతే. కిడ్నాప్ చేయమంటావా అత్తయ్యా? నాకు తెలీదు. వాళ్ళు కనపడకూడదు అంటున్నాను, అంతే. అప్పుడే వాడు అది కనపడలేదు అని తడిచి మా అమ్మ జోలికి రావద్దు, వస్తే ప్రమాదం అని వాళ్ళతో చెప్తాడు. వాళ్ళు భయపడతారు. అక్క, ఆ తులసి భయపడుతుందంటావా? ప్రాణాలంటే ఎవరైనా భయపడతారు కదే. వాళ్ళకి ఆ దాక్షాయిని అంట దొరికాక మరీ రెచ్చిపోతున్నారు. ముందు దాన్ని తప్పించాలి. కరెక్ట్. ఆలోచన మీదే, ఆచరణ మీదే. నేను ఇన్వాల్వ్ కాను, నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు అని చెప్తున్నాను పిన్ని. వాళ్ళు భయపడాలి, వీడు భయపడాలి, అంతే. అంతేగా. సరే, మా కుదిలి. తేడాలొచ్చాయో మీ స్థానాలు మారతాయి. మమ్మల్ని భయపెడుతున్నావేంటత్తయ్యా? నోరు మూసుకుని చెప్పింది చెయ్యండి. చేసింది చూద్దాం. అవునా బంగారం? తులసి బా, తులసి మేడం గారు,
మీ ఆవిడ ఫోన్ చేసిందా? పెందలాడే అత్తారింటి రచ్చ రచ్చ చేస్తుంది. ఆ సంగతి మర్చిపోయావా? ప్రేమికులుగా ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు తులసి నా పెళ్ళాం. ఆ విషయమే మీ అమ్మ ఒప్పుకోవడం లేదు కదా. గుమ్మడికాయని అడ్డం పెట్టి గుమ్మం దాటి రానివ్వడం లేదు. అందుకేగా నేను ఈ గుమ్మం దాడుతున్నాను. పర్వాలేదు, బాగానే ధైర్యం చేస్తున్నావు. పోలీస్ ఇక్కడ. తులసి, 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 బంగారం, డోర్ తీ. తులసి, ఇదేంటి నన్ను పెందలాడే రమ్మంది, తాళం వేసి ఎక్కడికి వెళ్ళారు?